హాయ్ అండి. ఎప్పుడూ తినే చపాతీ కాకుండా డిఫరెంట్‌గా కలర్ చపాతీ కలర్‌ఫుల్‌గా చేసుకుందామా అండి? దీనికి నేను ముందుగా ఒక 2 బీట్రూట్ అయితే తీసుకొని చెక్కు తీసిన తర్వాత ఇలా మిక్సీలో అయితే వేసి పేస్ట్‌గా చేసుకున్నాను. ఈ విధంగా పేస్ట్‌గా చేసుకొని పక్కకు తీసుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసి సాల్ట్ బాగా పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే అసలు వేయకూడదు పిండిలో. ఈ పేస్ట్‌తోనే మనం కలుపుకోవాలి. చూసుకొని వేసుకోవాలండి. మనం ఒక స్పూన్‌తోని ఇలా ఎంత పడుతుందో మనం కలుపుకుంటా చూసుకొని అయితే వేసుకోవాలి. నాకు చూసారా ఈ విధంగా అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇది మరీ గట్టిగా కలపకూడదండి పిండి. సాఫ్ట్‌గా ఉండాలి. చూసారా? ఈ విధంగా సాఫ్ట్‌గా అయితే ఉండాలండి పిండి. కలుపుకున్న తర్వాత మనం ఇది పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్‌లో అయితే చేసుకోవాలి. చేసుకున్న ఈ బాల్స్‌ని చపాతీలో ఒత్తుకుందామండి. ఈ బీట్రూట్ చపాతీ అయితే టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మామూలు చపాతీ కన్నా ఇవి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా అయితే ఉంటాయండి. బావుంటాయి. చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. మనం పిండి మరీ గట్టిగా కలపకూడదు. సాఫ్ట్‌గానే కలపాలండి. చపాతీ కూడా ఇవి జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న చపాతీని పెనం మీద ఏసుకొని కాల్చుకుందామండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండు వైపు తిరగేసి ఆయిల్ అయితే ఎయకూడదండి. కొంచెం ఇలా అట్ల కాడైతే ఆయిల్‌లో ముంచి లైట్‌గా ఇలాగ కొంచెం పామాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చపాతీకి. కాలడం కూడా తొందరగా కాలిపోతాయండి చపాతీ. చాలా అయితే చాలా బావుంటదండి ఈ బీట్రూట్ చపాతీ. నెక్స్ట్ చపాతీకండి రెండో చపాతీకి ఒక 3 క్యారెట్‌లయితే తీసుకొని ఇలాగైతే పేస్ట్ అయితే చేసుకున్నాను నేను. కప్పు నిండా అయిందండి. 3 క్యారెట్‌ల పేస్టు నాకు ఒక కప్పు అయితే వచ్చింది. 2 కప్పులు గోధుమ పిండేసి, పావు టీ స్పూన్ సాల్టేసి, సాల్ట్ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత, ఈ క్యారెట్ పేస్ట్‌నయితే వేసి పిండిలో కలుపుకుందాము. దీనికి కూడా వాటర్ అయితే ఏం పట్టదండి. మనం చేసుకున్న పేస్టే వెయ్యాలి. నాకు కప్పు పేస్టు పట్టేసిందండి. కప్పుడు క్యారెట్ పేస్టు పట్టేసింది పిండిలోని. వాటర్ ఏమి వేయకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. ఈ పిండి కూడా మరీ గట్టిగా ఉండకూడదండి. సాఫ్ట్‌గా ఉండాలి కొంచెం. మరీ గట్టిగా ఉన్న చపాతీ గట్టిగా వచ్చేస్తాయి. చూసారా? ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న చపాతీని బాల్స్‌లో అయితే చేసుకున్న తర్వాత ఇలా చపాతీలో ఒత్తుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో? మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కాలుసుకుందామండి చపాతీని. పిల్లలు ఈ కలర్ చపాతీని ఇష్టంగా తింటారు కదండీ! కలర్‌గా ఉంటే అస్తమానం చపాతీ తిన్న పిల్లలు కూడా చపాతీ కావాలని అడుగుతారండి. కలర్ చపాతీ చేసి పెట్టారంటే మీరు. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానండి. వాళ్ళకి పోషణ అంతా ఎళ్తది. చూసారా? తొందరగా కూడా కాలిపోతాయండి చపాతీ. మామూలు మన చపాతీ కన్నా చాలా సాఫ్ట్‌గాను ఉంటాయి. తొందరగా కూడా కాలిపోతాయి. మనం మూడో చపాతీకండి నేను ఇది పాలకూర పేస్ట్ చేశాను. నేను వీడియోలో ఎంత అయిపోద్దని చూపించలేదండి. దీనికి కూడా సేమ్ గోధుమ పిండి తీసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత నేను పచ్చిదేనండి పాలకూర ఉడకబెట్టలేదు. పచ్చిదే శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ అయితే చేశానండి. సేమ్ ఇది కూడా ఇలాగే కలుపుకోవాలి. వాటర్ అది ఎయకుండా. ఇదే విధంగా కలుపుకున్న తర్వాత బాల్స్‌లా చేసుకుందాము. చాలా జాగ్రత్తగా అయితే చేయాలండి ఈ చపాతీ. గట్టిగా ఒత్తకూడదు మనం అప్పడాల కర్రతోని. మనం ఈ పేస్ట్‌లేయడం వల్ల ఇంకా స్మూత్‌గా ఉంటాయండి. దానివల్ల మనం గట్టిగా అయితే ఒత్తకూడదు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోవాలి గదండీ చపాతీ. మనం ఒకే రకంగా కాకుండా. చూసారా ఎంత తొందరగా కాలిపోతున్నాయో? కాలడానికి కూడా టైం అయితే పట్టదు. నాకు ఈ చపాతీలన్నిటిలో కల్లా బీట్రూట్ చపాతీ అంటే నా ఫేవరెట్ అండి. అది ఇంకా నాకు అన్నిట్లికన్నా బాగా నచ్చుతది. అలాగని అన్నీ బావుంటాయండి. అదంటే నాకు ఎందుకంటే బాగా ఇష్టం. మనం నాలుగో చపాతీకి శంకు పూలండి ఇవి.
ఇవి తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని, ఆ వాటర్‌లో ఈ పువ్వులైతే వేసి ఇలా స్పూన్‌తో కలిపితే అండి, ఈ శంకు పువ్వుల్లో ఉన్న కలర్ అంతా వాటర్‌లోకైతే దిగుద్దండి. ఈ వాటర్ కూడా తాగొచ్చండి శంకు పువ్వులతోని. నేను వీడియోలో కూడా పెట్టాను ఒక వీడియోలోని. పొద్దుటే మార్నింగ్ తాగాలి వాటరు. మంచిదండి ఆరోగ్యానికి. ఈ చపాతీకి చూసారా వాటర్ ఎలా అయితే కలర్ అయితే ఎలా వచ్చిందో వాటర్‌లోకి. దీనికి కూడా గోధుమ పిండి తీసుకొనండి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసి, ఈ వాటర్ అయితే వేసి కలపాలండి. చూసారా ఈ విధంగా అయితే కలిపాను. నేను ఈ వాటర్ అయితే కలిపాను గానండి, మరీ అంత కలర్ అయితే రాలేదండి. పువ్వులు అంటే బాగా ఎక్కువ కలర్ ఉన్నాయి గానీ, ఇంత వాటర్ అయితే కలర్ రాలేదు. మళ్ళీ ఇంకో కొంచెం పువ్వులైతే తీసుకొని, ఇంకా కొన్ని శంకు పువ్వులు ఇంకో కొన్నయితే తీసుకొని పేస్ట్ అయితే చేసి వేసానండి. అప్పుడైతే కలర్ వచ్చింది. కొంచెం ఎక్కువగా కొన్ని పువ్వులు తీసుకొని గుప్పెడు నిండానే పేస్ట్ చేసి అవి వేసానండి. అప్పుడు కలర్ వచ్చింది బాగానే. సేమ్ అదే పేస్ట్ ఏసి చేసుకున్న తర్వాత చపాతీని సేమ్ ఇలాగే చేసుకోవాలండి మిగతా చపాతీ కూడా. చూసారా ఎంత బాగున్నాయో? ఇవి కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి.